గురు పౌర్ణమి సందర్భంగా మాకు విద్యను నేర్పించినటువంటి గురువర్యులకు, మాకు మార్గనిర్దేశకత్వం ప్రదర్శించినటువంటి మా యొక్క పెద్దలకి అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళ యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈరోజు మనం ఈ స్థితికి రావడానికి కారణమైనటువంటి గురువర్యులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది సనాతన ధర్మంలో గురు పూర్ణిమ అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ గురు పూర్ణిమ రోజు మన యొక్క విద్యను అభ్యసించినటువంటి గురువులకు, వాళ్ళకి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనం భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కానీ, వారి యొక్క ఆశీర్వాదంతో మన యొక్క వ్యక్తిగతంగా కూడా ఒక చక్కటి స్థాయిలో ఉండడానికి కూడా ఒక ఏర్పాటు చేయడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన యొక్క జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది సనాతన ధర్మంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీన్ని మనం ముఖ్యంగా ఏంటంటే ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ యొక్క గురు పౌర్ణమిని మనం జరుపుకుంటాము. దీనికి ఇంకో రకంగా కూడా చేస్తారు. వేదవ్యాసుని జయంతి కూడా చెప్తారు. ఎందుకంటే మన వేదాలు రచించినటువంటి వేదవ్యాసుని యొక్క జన్మదినం కూడా ఈరోజే కాబట్టి ఇది వేదవ్యాసుని జయంతిగా కూడా మనం పరిగణించబడతాము. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గురు పూర్ణమిని మరొకసారి మీ యొక్క జీవితంలో ఏదైతే మీకు ఈ ఉన్నత శిఖరానికి అధిరోహించడానికి కారకమైనటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి స్మరణ చేసుకుంటూ, వాళ్ళ ఆశీర్వాదాన్ని తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళగలరని మనసారా కోరుకుంటూ, మీ డాక్టర్ ఆర్ఎస్ వర్మ, డిప్యూటీ రిజిస్ట్రార్, సెంచూరీ యూనివర్సిటీ, విజయనగరం. థ్యాంక్ యూ.